నమస్తే అన్న అందరికీ నమస్కారం. తిరుమలకు వచ్చే ప్రజలకు హెచ్చరిక. చూడండి, క్యూ లైన్లలో అర్ధరాత్రి ఇప్పుడు 12 అవుతూ ఉంది. క్యూ లైన్లలో అయితే వాళ్ళని అలాగే కూర్చోబెట్టారనమాట. ఓన్లీ పాలు నీళ్లు ఏదైనా సాంబార్ అన్నం అయితే వాళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట. పిల్ల పాపలను వేసుకొని గంటల తరబడి క్యూ లైన్లలో అయితే నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి చాలామంది జనాలు అయితే తిరుపతికి వస్తూ ఉన్నారు. దర్శన సమయం చూడండి, వాళ్ళంతా కింద చూడండి ఎలా కూర్చొని ఉన్నారో, నిలబడుకొని పిల్లలను ఎత్తుకొని ముసలోళ్ళు అందరూ ఉన్నారనమాట. కాబట్టి ఎవరైనా తిరుమలకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. సెలవులు జూన్ 12తో ముగుస్తూ ఉన్న నేపథ్యంలో అయితే జనాలు విపరీతంగా తిరుమలకు రావడంతో అయితే క్యూ లైన్లలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని అయితే చూస్తూ ఉన్నారు. కాబట్టి తిరుమలకు వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. అలాగే విఐపి దర్శనాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఈ క్రౌడ్ పెరుగుతుందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుందన్నమాట. విఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా తిరుమలకు రావడం వల్ల కూడా దర్శనాల కోసం ఇలా క్యూ లైన్లలో చాలామంది జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే స్థానికంగా ఉన్నవారు కూడా అయితే తెలియజేస్తూ ఉన్నారో. నేను చాలామందిని అడగడం జరిగింది. లోపల అయితే మనం చూసుకుంటే తిరుమల మొత్తం శిలాతోరణం అది ఇది అని చెప్పేసి క్యూ లైన్లలో తిప్పిన చోటే 2-3 చోట్ల తిప్పుతూ ఉన్నారు. దర్శనానికి 24 గంటల నుంచి 26 గంటల సమయం పడుతూ ఉంది. అలాగే చూడండి, క్యూ లైన్లో పోతూనే ఉన్నారు జనాలు. ఆ లాస్ట్ మీకు ముందు చూపించాను చూడండి, ఆడి పోయిదలకి ఆపేస్తారు. ఇలా చాలా మంది భక్తులు ప్రత్యక్ష నరకం అయితే చూస్తూ ఉన్నారు. ఆ వేడుకొండల వాడి కోసం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటే సామాన్య భక్తుడికైతే మనకు దర్శనం కష్టమవుతుంది. కానీ విఐపి దర్శనాలు కానీ లేకపోతే డబ్బులు కట్టి టికెట్లు తీసుకొని ఉంటారు చూడండి, వాళ్లకు సులభంగా అయితే దర్శనం అయిపోతూ ఉంది. అలాగే ఎక్కడికైనా విఐపీలు వెళ్ళాలంటే వేద పండితులు వచ్చి మరీ అయితే ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు. అలాగే నడిచి వచ్చేవారు కానీ లేకపోతే సామాన్య ప్రజలు క్యూ లైన్లలో నిలబడి కాళ్ళు చేతులు నొప్పులు వచ్చి ఒక్క క్షణం దేవుణ్ణి చూద్దామంటే అక్కడ ఉండే వాళ్ళు తోసేస్తున్నారు. ఇంత కష్టపడి 20 గంటలు క్యూ లైన్లో ఉండి కంపార్ట్మెంట్లలో ఉండి ఆ బాత్రూమ్లు సరిగా లేక ఒకసాట మనం చూసుకుంటే ఒక పెద్ద షెడ్డులో ఒక 1000 మందిని ఒకే దాంట్లో ఉంచినారనమాట. 1000 మందిని ఒకే దాంట్లో ఉంచితే అక్కడ బాత్రూమ్లు అంతా రోత అనమాట. టీటీడీ మెయింటెనెన్స్ కూడా తగ్గిందనమాట. ఈ మధ్య ఊరికినే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు కానీ మేము వచ్చినప్పటి నుంచి తిరుమలలో అది చేసాం ఇది చేసామని చెప్పేసి భక్తులకు సరైన ఏర్పాట్లు చేస్తూ అలాగే ఇన్ని గంటలు వెయిట్ చేయకుండా ఉండేందుకు గతంలో కూడా ఇంతకంటే ఎక్కువ మంది జనాలు వచ్చినా కానీ మెయింటైన్ చేసిన చరిత్ర టీటీడీకి ఉంది. కానీ ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతూ ఉందో నాకు కూడా తెలియం లేదు. చాలామంది దర్శనం చేసుకొని వచ్చిన భక్తులను కూడా అడుగుతూ ఉన్నాను అనమాట. నిజంగా అన్న మేము ఇప్పటి నుంచో తిరుమలకు వస్తున్నాం కానీ ఇప్పుడు పడిన అగసాట్లు అయితే ఎప్పుడు పడలేదు. అలాగే దేవుడి దర్శనానికి కూడా వెళుతూ ఉంటే తోసేస్తూ ఉన్నారు. విఐపి దర్శనాలు అలాగే ఎవరైనా వచ్చినా లోపల కూర్చోబెడుతున్నారు. దేవుడి దగ్గర లోపల తెల్లారుజామున పోతే ఒక 30-40 మంది విఐపీలు లోపల కూర్చొని వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ళకైతే అన్ని దర్శనాలు కూర్చోబెట్టి మరి దర్శనం చేస్తున్నారు. ఏదైనా డబ్బు ఉండాలా, డబ్బు లేకపోతే సామాన్య ప్రజలు ఊరికి 2 సెకండ్లు దర్శనం చేసుకునే దానికి కూడా ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టీటీడీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి మీరు దర్శనానికి టైం తీసుకున్నా కానీ సరైన వసతులు కల్పించండి. వేల కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి పేరు మీద భక్తులైతే ఇస్తూ ఉన్నారు. లక్షల మంది ప్రజలైతే వస్తూ ఉన్నారు. ప్రతిరోజు నిత్యం వస్తూ ఉన్నారు. భక్తులను ఇబ్బంది పెట్టకుండా అలాగే టీటీడీ ఉద్యోగులు కానీ అలాగే బయట ఉన్న షాపులలో ఓనర్స్ కానీ భక్తులను గదురుకుంటా తిట్టుకుంటా డబల్ రేట్లకు అమ్ముతున్నారు. ఏది చూసుకున్నా ఒక దోశ చూసుకున్న ఒక చోలే పూరి చూసుకుంటే 90 రూపాయలు అమ్ముతున్నారు. అలాగే 3 ఇడ్లీలు 2 ఇడ్లీలు చూసుకుంటే 50 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. అలాగే వెంగమాంబకు వెళితే కానీ అక్కడ జనాలు ఎక్కువైపోవడంతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంగమాంబ మాదిరిగా ఇంకొక అన్నదాన ప్రసాద కేంద్రం కూడా తెరవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ తిరుమలలో ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ ఆ దేవుడి రూపం చూడగానే ఈ కష్టాలన్నీ మర్చిపోతూ ఉన్నాము. దయచేసి భక్తులను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కోరుకుంటూ అలాగే అక్కడ ఉన్న పోలీసులకు కానీ టీటీడీ ఉద్యోగులకు కానీ టీటీడీ చైర్మన్ గారు గట్టి వార్నింగ్ అయితే ఇవ్వండి. భక్తులకు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. మేము ఇచ్చే కానుకలు హుండీల వల్ల మీకు ఉద్యోగంలో జీతాలు వస్తూ ఉన్నాయని చెప్పి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.